హాయ్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. ఇలా మనం ఎంతో టేస్టీగా ఉండే మనం మొలకల కూర అనుకుందాం. ఇది హెల్త్ కూడా మస్తు బెనిఫిట్స్ అన్నట్టు సూపర్ ఉంటాయి. పచ్చి తిననోళ్ళు ఇట్లా కర్రీ వేసి తిన్నారు అనుకో మస్తు ఉంటాయి. ఇట్లా వేసుకోర్రి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మంచిగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయినాక మంచిగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మొలకలు మనం మంచిగా ఇట్లా వండుకున్నాం అనుకో మన హెల్త్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు. మంచిగా హీట్ అయినాక ఆవాలు జీలకర్ర మంచిగా వేసుకోవాలి. అవి వేగినాక ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఎల్లిపాయలు కూడా వేసేసుకొని తర్వాత ఒక ఉల్లిగడ్డ కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే క్యారెట్ కూడా ఒక 2 క్యారెట్లు మొత్తం కట్ చేసేసుకోవాలి. తర్వాత కల్లేమాకు మొత్తం వేసేసి మొత్తం కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. పచ్చి తినలేము అని అనుకుంటారు కదా కొంతమంది మొలకలు, కానీ కష్టంగా తింటారు. అట్లా కష్టంగా తినే బదులు ఇట్లా వేసుకొని తిన్నారు అనుకో మస్తు ఉంటాయి. ఇవి పొద్దుగాల నానబెట్టి పొద్దుకి వేసే వరకు ఇది చూడరు ఎంత పెద్ద పిలకలు వచ్చినాయో, సూపర్ ఉంటాయి. మంచిగా అవి మొత్తం కడిగి పక్కకు పెట్టుకున్నా అన్నట్టు. కొంచెం ఇట్లా ఉంటాయి కదా అందుకే పక్కకు పెట్టేసిన. తర్వాత ఒక టమాటా, ఒక చిన్న సైజు టమాటా ఒకటి కోసేసుకొని మొత్తం దాన్ని మగ్గించుకోవాలనే. చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు. అట్లనే మొత్తం గీలు కలిపేసి మొత్తం ఆయిల్లోనే మొత్తం క్యారెట్ టమాటో అవన్నీ మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ అట్లనే కొంచెం ఉప్పు మొత్తం వేసేసుకోవాలి. చూస్తారు కదా ఇవన్నీ మంచిగా వేసేసుకొని తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక మనం పక్కకు పెట్టుకున్నాం కదా మొలకలు, ఆ మొలకలన్నీ తీసుకొచ్చుకొని మంచిగా ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా సూపర్గా అనిపిస్తున్నాయి. పచ్చి ఎట్లా తింటాం రా బాబు అని అనుకునే వాళ్ళకి ఇట్లా ఫ్రై చేసుకొని తిన్నారనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మళ్ళీ ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మంచిగా ఇట్లా మొలకలు తింటే కూడా మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. తినని వాళ్ళు ఇట్లా చేసుకొని తిన్నారనుకో మంచిగా ఉంటాయి. చిన్నపిల్లలేమో బబ్బల కూర అనుకుంటే తినేస్తారు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇట్లా వేసుకుంటే. నాకైతే ఎప్పుడు వీలైతే అప్పుడు ఇట్నే వేసుకుంటా. ఒక్క 10 రూపీస్ ప్యాకెట్ అయితే ఫుల్ అయిపోద్ది. మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు అన్నట్టు. మొలకలు ఇంట్లో చేసిన వాళ్ళు ఒక 10 రూపాయల ప్యాకెట్ అయితే అయిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకున్నాక కొన్ని వాటర్ మంచిగా పోసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూస్తారు కదా వాటర్ ఎందుకంటే మనకు కొంచెం ఉడకాలి కదా, అవి మంచిగా ఉడికితేనే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. చూస్తారు కదా ఇవి మంచిగా ఉడికినాక కొంచెం లైట్గా మనం పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి మొత్తానికి కొంచెం కారం వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా కారం వేసుకొని మొత్తం ఉడకాలి. అవి మంచిగా దగ్గరికి వచ్చినాక టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చూస్తారు కదా మంచిగా టమాటా అవంతా గ్రేవీలాగా మంచిగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా నాకైతే ఫుల్ ఇష్టం మొలకల కూర. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే మాత్రం ఎట్లుంటుందో టేస్ట్ కామెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరన లేకపోతే కల్లేమాక వేసేసుకొని దించుకున్నాం అనుకో మొలకల కూర రెడీ అయిపోతుంది అన్నట్టు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఆరోగ్యానికి ఆరోగ్యం, మళ్ళీ మస్తు ఉంటుంది అన్నట్టు. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్టు సూపర్ ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అట్నే షేర్ చేయండి.